హలో ఫ్రెండ్స్, టుడే బ్రేక్ఫాస్ట్ చపాతీ కాంబినేషన్ టమాటో పప్పు. నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఫోల్డింగ్ చపాతీ చేసుకుంటాను. ఈ మడత చపాతీ ఏంటంటే చేసుకుంటే కాల్చేటప్పుడు చపాతీ పొంగుతుందని చేసుకుంటాను. చపాతీ చేసుకునేటప్పుడు నేను ఫోల్డ్ చేసి వన్ టైం ఫోల్డ్ చేసి ఆయిల్ వేసుకుంటానండి, కొంచెం అంటే ఫ్రీగా మృదువుగా వస్తాయని. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటానండి, త్రిభుజం ఆకారం లాగా వస్తుంది అనమాట. అలా చేసేసుకొని నేను కొంచెం పల్చగానే చేసుకుంటానండి. ఏంటంటే పల్చగా చేసుకుంటే పొంగుతుందని నేను అలా చేసుకుంటాను. కాల్చేటప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను. 2 సైడ్స్ పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ కాల్చను, మీద కాల్చుకుంటే మనకు బాగుంటుంది. ఎక్కువ కాల్చుకుంటే చపాతీ మాడిపోతుంది. చూడండి, చపాతీ కొంచెం పొంగిందండి. ఇక్కడ ఇంకో సైడ్ రైట్ సైడ్లో పొంగింది. ఈ చపాతీ చూడండి, ఈ చపాతీ కూడా పొంగిందండి. నేను ఒక్కోసారి ముందు రోజు చపాతీ పిండి కలిపేసి పెట్టుకుంటాను. నాకు మార్నింగ్ టైంలో అంత టైం ఉండదని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కలిపేసి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. మళ్ళీ ఈ 2 సైడ్స్ కాల్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుంటానండి. ఆయిల్ పెట్టేసుకుంటే చపాతీ అనేది పొంగుతుందని నేను ఆయిల్ వేసుకుంటాను. 2 సైడ్స్ ఆయిల్ వేసుకుంటానండి, కొంచెం ఫ్రీగా వస్తుందండి. మడత చపాతీ చేసుకుంటే చపాతీ అనేది పొరలుగా వచ్చేస్తుందని నేను ఎప్పుడైనా మడత చపాతీ చేసుకుంటాను. ఇంకొక స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టేసుకున్నాను టమాటో పప్పు చేయడానికి. ఈ చపాతీ పైన కూడా ఆయిల్ వేసుకున్నానండి. చపాతీ కాంబినేషన్ టమాటో పప్పు.